సార్ ముందుగా రాజకీయాల్లో చర్చను లేపుతున్న ఒక కలయిక ఈరోజు జగన్ కేటీఆర్ కలయిక ఫెడరల్ ఫ్రంట్కి సంబంధించి నేను జగన్ని కలవటం జరిగింది. జగన్ ఫెడరల్ ఫ్రంట్లో ఒక కీలక భూమిక పోషించే అవకాశం కూడా ఉందంటూ కేటీఆర్ ఆ మీటింగ్ తర్వాత చెప్పటం, దానికి జగన్ కూడా ఒక కామెంట్, కేసీఆర్తో నేను ఇంకా టచ్లో ఉన్నాను, ఇలాంటి ఫెడరల్ ఫ్రంట్ రావాలి, కేంద్రానికి మనం బుద్ధి చెప్పాలని ఆయన ఒక కామెంట్. ఆ తర్వాత మిగతా పార్టీలు చూస్తే సిపిఐ రామకృష్ణ కానీ, దేవినేని ఉమామహేశ్వరరావు టీడీపీ, ఇది మోడీ ఆడిస్తున్న నాటకం, ఈ ఫెడరల్ ఫ్రంట్ వెనక మోడీ ఉన్నారని వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చా? ఒకటే రాజకీయాలు అనేటువంటి వాళ్ళు చూసుకున్నట్లయితే పచ్చి అవకాశవాద రంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇది సామాన్య ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎక్కడ ఒక నైతికమైనటువంటి విలువలు కానీ, నిబద్ధత కానీ ఇలాంటివి లేవు. పూర్తిగా ఏంటంటే అధికారమే పరమావధిగా, అవసరమైతే ఏ స్థాయికైనా కూడా దిగజారిపోయేటువంటి రీతిలో. అయితే ఇదే క్రమంలో విచిత్రం ఏంటంటే, నువ్వు దొంగ అంటే నీ 7-3 తరాలు అని చెప్పని మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు పరస్పరం దుమ్మెత్తి పోసుకునేటువంటి పరిస్థితి. వాస్తవానికి ఏంటంటే ఎవరు ఇందులో సచ్చీలరు కాదు, కానీ మనల్ని లేదో నమ్మించడం కోసం ప్రజల అమాయకులు అనుకొని, ఇదిగో నువ్వు తప్పు చేసావు, అదిగో చూసావా, దొరికిపోయావు అని చెప్పని ఈ విచిత్రమైనటువంటి వైఖరి చూస్తూ ఉంటే, అందుకే అంటాడు మన ఓసి రాక్షసి రాజకీయమా వర్ధిల్లని. ఇది ఒక రాక్షస రాజకీయం, ఒక వికృత క్రీడ. ఈ వికృత క్రీడలో కూడా నిత్యం మనం ఉటంకించేది ఏంటంటే చరివిత చరణంగా పూర్తిగా మన రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉంటారు అనేది అనునిత్యం ఇది నిత్య నూతనంగానే ఉంటుంది. సో ఇది అయితే ఇవాళ కేటీఆర్ గారు, జగన్ గారు వీళ్ళు కలిసి చర్చించినటువంటి దరిమల వెంటనే టీడీపీ నుంచి రెడీమేడ్గా వాగ్బాణాలు అనేటువంటి వచ్చేసాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విచిత్రం ఏంటంటే, టీడీపీ వాళ్ళు అదిగో చూసారా దొరికిపోయారు అని ఏదో కామెంట్ చేశారు అని. మరి ఈ ఎలక్షన్స్ తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత సాక్షాత్తు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి? నేను ఆఫర్ ఇచ్చాను, మనం కలిసి పోటీ చేద్దామని చెప్పని అన్నారు కదా, ఒప్పుకోలేదు అని చెప్పి అన్నారు కదా. మరి మీరు ఎలా అపవిత్ర పొత్తుకు మీరు ఎలా వెళదాం అనుకున్నారు? మీరు కలిస్తే ఈరోజు తప్పు అంటున్నారు. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఇప్పుడు మాట్లాడేటప్పుడు కనీసం మాత్రం ఒకసారి వెనుదిరిగి చూసుకొని మనమేమిటి, మనం చేసిన పని ఏంటి అని ఆలోచించుకొని అవతల వాళ్ళ మీద నిందలు వేయాలి. అంతేగాని దొరికారు కదా అని అంటే మరి నీ వెనకున్నటువంటి చరిత్ర ఏంటి? మొన్నే కదా అన్నది ఆయన. అంటే ఈయన కలిస్తేనేమో ఒప్పు, ఆయన కలిస్తేనేమో తప్పు. తర్వాత ఈ కలిసిపోయే విధానాన్ని మళ్ళీ సమర్థించుకోవటం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.